వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మేలో లాంచ్ అయ్యే మొబైల్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. మేలో మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అది కూడా మనకి బేస్ అంటే 10,000 రూపాయల బడ్జెట్ నుంచి 50,000 దాటి బడ్జెట్ కూడా మనకి ఈ నెల అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట. సో ఈ మంత్ లో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయో చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ తో ఫాస్ట్ గా అయితే చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ అంటే ఈ రోజే ఏప్రిల్ 28వ తారీఖు మనకి సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 2 Pro అయితే లాంచ్ అవుతుంది అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అలాగే సెకండరీ కెమెరా వచ్చినప్పటికి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఇంకొక 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు మెయిన్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్, ఈ ప్రాసెసర్ వచ్చినప్పటికి డైమెన్సిటీ 7300 Pro ప్రాసెసర్ అంటున్నారు. అదే వీళ్ళు లాస్ట్ టైం సిఎంఎఫ్ ఫోన్ 2 లో ఏదైతే యూజ్ చేశారో సేమ్ అదే ప్రాసెసర్ ని ప్రో అనే పేరుతో తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఈ 28వ తారీఖు మనకి ఈ రోజు ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. మాక్సిమం ఈ వీడియో వచ్చేటప్పటికి ఈ మొబైల్ అనేది మీకు ప్రైస్ కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ సేల్ కూడా వీళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఈ నెల అదే మళ్ళీ సేమ్ ఏప్రిల్ 30వ తారీఖు మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 60 Pro అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో POLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే డైమెన్సిటీ నుంచి డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఒకవేళ మీరు గమనించినట్టయితే మోటరోలా లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తో లాంచ్ చేసి జనాలను అట్రాక్ట్ చేసుకొని ఈ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి మొబైల్లోనూ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తుంది. ఒకవేళ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మనకి ఎడ్జ్ 60 స్టైలిష్ లో లాంచ్ చేసినా అది లాస్ట్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ ని లాంచ్ చేసింది కానీ ఈ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ ని వాళ్ళైతే లాంచ్ చేయలేదన్నమాట. ఈ మోటరోలా ఈ మధ్య మార్కెటింగ్ స్ట్రాటజీస్ బాగా అయితే ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దీనిలో మీరు కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అదే వైడ్ యాంగిల్ కెమెరా అనేది చెప్పుకోవచ్చు. అండ్ సెకండరీ కెమెరా వచ్చినప్పుడు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే 10 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. మళ్ళీ దీనిలో మెయిన్ సెన్సార్ మీరు చూసుకున్నట్టయితే LYT 700C సెన్సార్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీతో పాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది అరౌండ్ మీకు 25,000 నుంచి 30,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే లాంచ్ అవ్వచ్చు. లైక్ మోటరోలా మనకి లాస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఎడ్జ్ 50 Pro సేమ్ ప్రైసింగ్ కి మళ్ళీ అయితే లాంచ్ చేస్తారని అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 Edge అనమాట. ఇది వచ్చినప్పటికి ద స్లిమ్మెస్ట్ మొబైల్ ఫ్రమ్ సామ్సంగ్ ఎవర్ అని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇలా మీరు చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇలా మీరు చూసుకున్నట్టయితే 6.8 ఇంచెస్ డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇలా మీరు చూసుకున్నట్టయితే స్లిమ్మెస్ట్ మొబైల్ కాబట్టి వీళ్ళైతే బ్యాటరీలు అయితే బాగా కాంప్రమైజ్ అయ్యారు అనేది చెప్పొచ్చు. అదే 4000 mAh బ్యాటరీ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇది వచ్చినప్పటికి అరౌండ్ మీకు 70,000 దాటి అయితే ఉంటది. ఈ S25 Edge అనేది చాలా స్లిమ్మెస్ట్ మొబైల్. ఆల్రెడీ ఈ మంత్ లో లాంచ్ అవ్వాలి, బట్ వీళ్ళు ఏంటంటే మేలో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పుడు మళ్ళీ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F56 అనేది అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ M56 మనకి రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు కదా, సేమ్ అదే మొబైల్ ని వీళ్ళైతే మళ్ళీ F సిరీస్ లో F56 పేరుతో తీసుకొని వస్తున్నారు. బట్ ఇక్కడ మీకు చేంజ్ ఏంటంటే వాళ్ళైతే ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటికి మళ్ళీ స్నాప్డ్రాగన్ F సిరీస్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా మందికి తెలియని బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు, ఆల్కటెల్ అనమాట. ఈ ఆల్కటెల్ బ్రాండ్ అనేది ఒకప్పుడు ఉండేది. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఇంకా తెలియదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఆల్కటెల్ ఏంటంటే దీని యొక్క పేరెంట్ బ్రాండ్ TCL అనమాట. TCL యొక్క సబ్ బ్రాండే ఆల్కటెల్ అనేది చెప్పొచ్చు. ఒకప్పుడు నోకియా కూడా వీళ్ళ ట్రేడ్ మార్క్ ని హ్యాండిల్ చేస్తుంది, ఇప్పుడు కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆల్కటెల్ అనేది సూపర్ విజన్ సూపర్ ఫ్యూచరిస్టిక్ మొబైల్ అని చెప్పేసి ఆల్రెడీ టీజింగ్ అయితే స్టార్ట్ చేశారు ఫ్లిప్కార్ట్ లో. సో ఈ మంత్ వీళ్ళు కూడా ఆల్కటెల్ నుంచి మనం ఒక మొబైల్ అయితే చూస్తున్నాం. ఇది వచ్చినప్పటికి TCL బ్రాండ్ నుంచి. అండ్ దీని యొక్క మార్కెటింగ్ హెడ్ ఎవరు అంటే కనుక మాధవ్ సేత్ అనమాట. మాధవ్ సేత్ గురించి మీరు తెలిసే ఉండదు చాలా మందికి, ఎందుకంటే రియల్మీ ఎక్స్ CEO అండ్ హానర్ ప్రెసెంట్ CEO. ఇప్పటికీ హానర్ని అయితే వదలలేదు, బట్ ఆల్కటెల్కి మార్కెటింగ్ సజెస్టర్ కింద అయితే వచ్చారనమాట. హానర్నే పైకి ఎత్తలేకపోయినోడు ఇంకా TCL నుంచి వచ్చి ఆల్కటెల్ ఇంకేం ఎత్తుతాడో చూడాలి. ఈ హానర్ బ్యాక్ అయినా కానీ సరిగ్గా ఇవ్వలేకపోయింది, బట్ ఈ TCL అయినా సరిగ్గా ఈ రియల్మీ బ్రెయిన్ మొత్తం ఈ ఆల్కటెల్ లో యూజ్ చేస్తాడో లేదో చూద్దాం అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే పోకో నుంచి పోకో F7 అనమాట. ఇది వచ్చినప్పటికి 6.8 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో మనకి AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అండ్ మెయిన్ కెమెరా వచ్చినప్పటికి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే తీసుకొని వచ్చారు. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 20 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 7500 mAh బ్యాటరీతో పాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండబోతుంది.
ఇది అరౌండ్ మీకు 25,000 అబౌవ్ నుంచి 30,000 మధ్యలో బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటది. వచ్చినప్పటికి మే నెల ఆఖరు కానీ మే నెల మే థర్డ్ వీక్ అలాగైతే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి రియల్మీ GT7 ఇది ఆల్రెడీ టీజింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇది వచ్చినప్పటికి 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, ఏదైతే ఇందాక పోకో F7 లో చెప్పినా సేమ్ అదే ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్ చేసేది 120 FPS గేమింగ్ మీకు ఈ మొబైల్లో ఉండబోతుందంట. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ అలాగే ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 7200 mAh బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ మొబైల్ వచ్చినప్పటికి అరౌండ్ 28,000 అబౌవ్ అయితే పెడతారు. బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 28,000 27,000 ఆ ప్రైస్ లో అయితే తీసుకొని వస్తారు. ఇది వచ్చినప్పటికి మే నెల స్టార్టింగ్ లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ 2 వీక్స్ లో అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే OnePlus నుంచి OnePlus Nord CE5 ఇది కూడా ఈ మంత్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా నెలాఖరు సేమ్ మే ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది వచ్చినప్పుడు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ Dimensity ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. Dimensity 8350 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్లయితే సేమ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. OnePlus వాళ్ళు బడ్జెట్ అంటే 21,000 22,000 ప్రైస్ సెగ్మెంట్ ఈ మొబైల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ వీళ్ళు చూసుకున్నట్టయితే 7100 mAh బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే వివో నుంచి వివో X200 FE అనమాట, ఫ్యాన్ ఎడిషన్ అనేది చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ మనకి చైనాలో అయితే లాంచ్ చేసి అదే రీబ్రాండ్ చేసుకొని వివో X200 FE అనేది తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చినప్పటికి 6.3 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది వచ్చినప్పటికి చాలా మంది మినీ డిస్ప్లే అంటున్నారు కానీ అదే కాంపాక్ట్ లెవెల్ మొబైల్ అంటున్నారు కానీ 6.3 ఇంచెస్ అనేది కాంపాక్ట్ లెవెల్ కాదనేది ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకోవాలని అయితే అంటాను. 5.9 ఇంచెస్ 5.8 ఇంచెస్ అయితే కాంపాక్ట్ లెవెల్ అనొచ్చు. బట్ 6.3 ఇంచెస్ అనేది హ్యూజ్ డిస్ప్లే అని అయితే చెప్తాను. సో ఇది అయితే కాంపాక్ట్ మొబైల్ అయితే కాదు. అండ్ ఇది వచ్చినప్పటికి Dimensity 9400 ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చినప్పుడు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు. కెమెరా మాడ్యూల్ అండ్ మిగతా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం బయటకు రాలేదు, బట్ ఇవి మాత్రం వచ్చినాయి అనమాట. ఇది వచ్చినప్పటికి 70,000 60,000 దాటి అయితే ఉంటుంది. 60,000 మించి అయితే మొబైల్ అయితే ప్రైసింగ్ అయితే పెడతారని అయితే చెప్తున్నాను. ఈ ఫ్రెండ్స్ మొబైల్ లాంచెస్ వచ్చినప్పటికి అండ్ చాలా మంది ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే OnePlus నుంచి OnePlus 13S అదే OnePlus 13 చైనాలో లాంచ్ చేశారు కదా, సేమ్ అదే 13S అయితే ఈ మంత్లో వస్తుంది అంటున్నారు. బట్ ఈ మంత్లో అయితే OnePlus 13S అయితే రావట్లేదు. వాళ్ళు కూడా కాంపాక్ట్ లెవెల్ అని చెప్పేసి 6.3 ఇంచెస్ డిస్ప్లే అనేది తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చినప్పటికి జూన్ స్టార్టింగ్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. జూన్ మంత్లోనే మళ్ళీ మనం OnePlus నుంచి OnePlus 13S అయితే చూస్తాం అనమాట. ఇవి ఈ మంత్లో లాంచ్ అయ్యే మొబైల్స్ వచ్చినప్పటికి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.